మార్కు సువార్త 5వ అధ్యాయము 21వ వచనం తీసుకున్నాను. ఈరోజు చదవబడినటువంటి లేఖన భాగం ఇక్కడ నేను చెప్తున్నటువంటి విషయాలు మీకు ఈ యొక్క 5వ అధ్యాయం 21వ వచనం నుండి 43వ వచనం వరకు మీకు కనబడుతుంది. ఈ మొత్తం భాగంలో కూడా నేను చెప్పే విషయాలు ఉంటాయి. మొట్టమొదటిగా మనందరి జీవితాల్లో సమస్యలు రెండు రకాలు. మన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి ఎన్నో శ్రమలు, పోరాటాలు, ప్రతికూలతలు రెండు రకాలుగా ఉంటాయి. ఈ రెండు రకాలు ఏంటంటే, ఒకటి మాట్లాడగలిగేవి, రెండు మాట్లాడలేనివి. ఒకటి చెప్పగలిగింది, రెండోది చెప్పలేనిది. కొన్నిటిని మనము 10 మందితో పంచుకోవడానికి ఇష్టపడతాము, కొన్నిటిని ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక ఇబ్బంది పడతాం. ఏంటి సమస్యలు అంటే, ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఈ వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తిని మనం చూస్తే, ఈయన కుమార్తె అనారోగ్యంతో చనిపోయే స్థితిలో ఉంది. ఆ చనిపోయే స్థితిలో ఉన్నటువంటి కుమార్తెల గురించి ఈయన యేసయ్య దగ్గరికి వెళ్ళి పరుగున ఆయనతో చెప్తున్నాడు, అయ్యా నా కూతురు చావ సిద్ధమైంది, చనిపోయేటువంటి స్థితిలో ఉంది, అన్ని ప్రయత్నాలు అయిపోయాయి, ఇక కొన్ని గంటల్లో నిమిషాల్లో తన ప్రాణం పోయేలా ఉంది అని తన సమస్యని యేసయ్య ముందుకు వచ్చి చెప్పగలుగుతున్నాడు. ఇక్కడ ఇంకొక స్త్రీ ఉంది, ఆమె పేరు రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ. ఆమె పేరు ప్రస్తావించబడలేదు, కానీ ఆమెకున్నటువంటి సమస్య మాత్రమే ప్రస్తావించబడింది. ఈమెకున్నటువంటి సమస్య ఎలాంటిదంటే, ఈమెకున్నటువంటి సమస్య అందరితో చెప్పుకోలేదు, అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడలేదు. లేక ఆనాటి కాల సమాజంలో ఈ రోజు ఉన్నటువంటి బ్రాడ్ థింకింగ్, లేకపోతే ఈ రోజు కొంత మేరకు అవగాహన కలిగినటువంటి ఆలోచన విధానం, ఓపెన్గా మాట్లాడగలిగినటువంటి కొంత మేరకు వెసులుబాట్లు ఈ రోజుల్లో ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో అలాంటి వెసులుబాటు లేనటువంటి కాలంలో స్త్రీలకు అంత ప్రాధాన్యత లేనటువంటి ఆనాటి కాల సమాజంలో ఈమెకున్నటువంటి సమస్య అందరితో మాట్లాడేది కాదు, అందరితో చెప్పుకోగలిగినటువంటి సమస్య కాదు. ఈమెకున్నటువంటి సమస్య ఎలాంటిదంటే, ఈమె సమస్య లోపటి సమస్య, అంటే ఆమె బయటికి మాట్లాడలేనటువంటి సమస్య. ఇతనుకున్నటువంటి సమస్య ఎలాంటిదంటే, బయటికి నలుగురితో చెప్పుకోగలిగినటువంటి సమస్య. ఈ రెండింటిని మనం ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో చూస్తూ మనం ముందుకెళ్దాం. మన జీవితాల్లో చాలా సందర్భాల్లో మనం చాలా విషయాల గురించి మాట్లాడతాం. ఏం మాట్లాడతాం? ఇంకొకరి గురించి మాట్లాడతాం. ఇంకొకరి గురించి అంటే వేరే వాళ్ళని గురించి మాట్లాడటం చాలా సులువే. పక్క మన బంధువుల్లో ఇంకొకరి పిల్లల గురించి మాట్లాడటం సులువే. లేకపోతే మనము మన ఎదురింటి వారి గురించి, పక్కింటి వారి గురించి, సంఘంలో ఉన్న వారి గురించి, లేకపోతే మనకు తెలిసిన వారి గురించి, మన బంధువుల గురించి మనం మాట్లాడటం చాలా సులువుగా ఉంటుంది. చాలా సందర్భాల్లో వారికి ఉన్నటువంటి సమస్యలు మాట్లాడటం ఈజీగానే ఉంటుంది. కొన్నిసార్లు సమాజంలో కొన్ని సమస్యల్ని మనము సేవకుల ముందుకు తేగలము, వారితో మాట్లాడగలము, లేకపోతే మనం పక్క వారితో చెప్పగలము, లేకపోతే కొన్ని పరిష్కారాల కొరకు మనం ప్రయత్నం చేయగలము. కొన్నిసార్లు చాలా ఈజీగా ఉంటుంది ఎవరికైనా నా ప్రాబ్లం ఇదండి అని చెప్పుకోవడానికి. ఒకవేళ పరిష్కారం దొరకపోయినా మాట్లాడడం ఈజీగా ఉంటుంది, దానికి పెద్ద దాపరికం అవసరం లేదు. ఇంకొన్ని సందర్భాల్లో మనం సమస్యతో ఉంటాం, సమస్యలో నలిగిపోతుంటాం, బాధపడుతుంటాం, మదన పడుతుంటాం, కృంగిపోతుంటాం, ఆలోచిస్తుంటాం, కానీ బయటికి మాట్లాడలేం. సమస్య పిల్లల్లో ఉంటే మాట్లాడలేం, సమస్య మన లోపల ఉంటే మనం మాట్లాడలేం, సమస్య భర్తలో ఉంటే మనం మాట్లాడలేం, సమస్య భార్యలో ఉంటే మనం మాట్లాడలేం. కొన్ని సమస్యలు ఒక మనిషిని ఏం చేస్తాయంటే మాట్లాడలేనటువంటి స్థితిలోకి తీసుకెళ్తాయి. ఈ సమాజంలో చాలా మంది జీవితాలు మనం పరిశీలన చేస్తున్నప్పుడు కొంతమందిని చూస్తే చాలా వారి యొక్క వేదనకరమైన పరిస్థితి ఎలా ఉంటుందంటే, సమస్య అనేది వారికి అర్థమవుతుంటుంది. నా సమస్య ఇది, నా ఇంట్లో సమస్య ఇది, నా కుటుంబంలో సమస్య ఇది, నా ఆర్థిక సమస్య ఇది, నా ఉద్యోగంలో సమస్య ఇది, నా మానసిక సమస్య ఇది. ఈ రోజున చాలా మంది మానసిక పరమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నారు. నేను మీ అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను. చాలా మందికి మానసిక పరమైనటువంటి సమస్యలు, వాళ్ళకి తెలియదు వారికి అలాంటి ప్రాబ్లం ఉందని. మానసికమైనటువంటి సమస్య చాలా మందికి, వారు ఎందుకు అలా ఉంటున్నారో వారికి అర్థం కాదు. పైపెచ్చు మనం ఉంటున్నటువంటి సమాజం ఎలాంటిదంటే, మనం ఉండేటువంటి సమాజం చాలా మన లోపాలు ఎదిగేటువంటి సమాజం ఇది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కొంతమంది బాగా మాట్లాడగలరు, కొంతమంది మాట్లాడలేరు. కొంతమంది ఓపెన్గా ఉంటారు, కొంతమంది ఓపెన్గా ఉండలేరు. మనందరిలో రకరకాలైనటువంటి బలహీనతలు ఉన్నాయండి. బలహీనతలు అంటే కొంతమంది ఇంట్రోవర్ట్స్ ఉంటారు. ఇంట్రోవర్ట్స్ అంటే వీళ్ళకి కొంచెం భయం, కానీ మాట్లాడగలిగిన వరం నీకుంది, కానీ నీకున్నటువంటి ఆ భయాన్ని దాటుకు రావాలంటే మామూలు విషయం కాదండి. మీకు అర్థం కావట్లేదు, నన్ను అడగండి, ఆ బాధ నేను ఏంటి చెప్తా. తెలియని కొత్త వ్యక్తులతో కూర్చొని మాట్లాడాలంటే ఆ బాధ వర్ణనాతీతం. లోపల వర్క్ పరంగా మాట్లాడగలం, మినిస్ట్రీ పరంగా మాట్లాడగలం. ఇంకా చాలా సందర్భాల్లో ఏదో కొన్ని విషయాలు ఉంటాయి మన వల్ల కానివి, వాటిని చేయమన్నప్పుడు ఎంత కష్టంగా ఉంటుందంటే అంత బాధగా ఉంటుంది. ఎందుకు అలా ఉంటుందంటే అది నా సహజమైనటువంటి స్వభావం. అది
దేవుడు నన్ను అలా పుట్టించాడు, దేవుడు నిన్ను అలా పుట్టించాడు. మనం పుట్టుకతో కొన్ని రకాలైనటువంటి సహజమైనటువంటి స్వభావ సిద్ధంగా అలా పుట్టాం మనం. అది నీ తప్పు కాదు, నా తప్పు కాదు. కానీ నన్ను చూస్తున్న సమాజం నన్ను ఏం చేస్తుందంటే నన్ను ఒక తప్పుటోడ్లాగా ప్రచారం చేయొచ్చు. ఎక్కువగా నేను అందరితో మాట్లాడను, ఊరికే వ్యర్థమైన విషయాలు నేను మాట్లాడను. దాన్ని కొంతమంది ఏమనుకుంటారంటే నేను కొంచెం ఎవరితో మాట్లాడు. ఎందుకు చెప్తున్నానంటే కొన్నిసార్లు అవి మనలో ఉన్నటువంటి సహజమైన వీటి వలన మనకి ఉపయోగాలు చాలా ఉన్నాయి, వీటి వలన మనకి నష్టాలు కూడా. ఇక్కడ ఏం చెప్తున్నానంటే కొన్ని మన జీవితంలో కొన్ని మనం బయటికి మాట్లాడగలం, కొన్ని మనం బయటికి మాట్లాడగలం. అలాగే మనలో కూడా చాలా విషయాలు ఇలాంటి రకరకాలైనటువంటి మనస్తత్వాలు, రకరకాలైనటువంటి ఏమంటారు స్వభావ సిద్ధంగా అలాంటి వ్యక్తిత్వాలు కలిగిన వారిగా మనం కూర్చొని ఉన్నాం సంఘంలో. సంఘం అంటే ఇది ఒకరు కాదు, అనేక మంది ఈ సమూహంలో చాలా మంది చాలా రకాల వాళ్ళు ఉన్నారండి. ఉదాహరణకి నా నోరు మాట్లాడుతుంది, నా కళ్ళు కనబడుతున్నాయి, నా ముక్కు కనబడుతుంది, నా ముఖం కనబడుతుంది. ముఖం కనబడుతుంది కదా, ముఖం గ్రేట్ అనుకుంటే లోపల నా గుండె సంగతి ఏంటి, కిడ్నీల సంగతి ఏంటి, లేకపోతే తలలో ఉన్నటువంటి మెదడు పరిస్థితి ఏమంటారు, అవి లేకపోతే ఈ ముఖం కనబడుతుందా, ఇది మాట్లాడుతుందా, ఇది పనిచేస్తుందా? కాబట్టి దేవుని సంఘంలో కూడా రకరకాలైనటువంటి వారిగా మనం ఉన్నాము. మనం అందరం కూడా దేవుని యొక్క పనిలో భాగస్థులమైన కొన్ని మనకు నష్టం కలిగించే ఉంటాయి, వాటిని ఓవర్కమ్ చేసి మనం బయటకు రావాలి. సహజంగా మనలో ఉన్నవి కూడా వాటిని దాటుకొని రావాలి, వాటిని జయించాలంటే దేవుడే మనకు ఆ శక్తిని ఇచ్చి నిలబెట్టగలుగుతాడు. ఈ రోజున నేను సంఘంలో నిలబడి ఇలా నేను మాట్లాడుతున్నానంటే నిజంగా నేను చెప్తాను, అది కేవలం దేవుని కృపను బట్టే నేను అలా 10 మందిలో నిలబడి మాట్లాడగలిగేటువంటి ఇదిని దేవుడు నాకు అనుగ్రహించాడు. ఒక ఇంట్రోవర్ట్గా ఉన్నటువంటి మొదటి పాయింట్ ఏంటంటే కొన్నిటిని బయటికి మాట్లాడగలం, కొన్నిటిని బయటికి చెప్పుకోలేము. లోపల ఉండేటువంటి సమస్యలు ఉన్నాయండి చాలా. మనిషికి చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటామో తెలుసా అండి, బయట సమస్యలు మనం చూస్తాం, బయట సమస్యలు బాహాటంగా కనబడతాయి, బయట సమస్యల గురించి ఎక్కువగా మాట్లాడతాం. కానీ లోపటి సమస్యల్ని మనిషిని చాలా భయంకరంగా కృంగతీస్తాయి. ఆలోచిస్తారా, వింటున్నారా అందరూ? బయట సమస్యలు అనేవి ఇవి పెద్దగా మనకి నష్టం కలిగించవు, కానీ లోపటి సమస్యలు ఉంటాయి, చాలా నష్టం. ఎందుకు నేను మాట చెప్తున్నానంటే బయట సమస్యకి మాట్లాడటానికి ఏముంది, ఏదైతే మాట్లాడగలమో, ఏదైతే చెప్పుకోగలమో, ఏదైతే చర్చించగలమో అది మనం ఏం చేస్తుంది తెలుసా అండి, మన మైండ్ ఏం చేస్తుంది, ఫ్రీ చేస్తుంది, మనకు ఒత్తిడి ఉండదు. కానీ బయటకు మాట్లాడలేక లోపల మదన పడుతూ ఉంటే అది మన నరాలను చిక్కిపోయేటట్టు చేస్తుంది. ఇక్కడ కూడా సమస్య, ఒక సమస్య బయటకు వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఒక స్త్రీ ఉంది, ఆ స్త్రీ ఆమెకున్నటువంటి సమస్య కూడా చాలా పర్సనల్ ప్రాబ్లం. ఆమె బయటకు వచ్చి మాట్లాడలేనటువంటి పరిస్థితి, ఆమె లోపల సమస్యతో ఆమె సతమతం అవుతున్నటువంటి పరిస్థితిని మనం. రెండవదిగా మనం చూస్తే మన జీవితంలో కొన్నిటిని మనము వదులుకోలేము. జాగ్రత్తగా వినాలి. మన జీవితంలో మనం కొన్నిటిని ఏం చేయలేము. ఎక్కడున్న విషయం మీ అందరూ తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి విషయాలే నేను పాయింట్ వైజ్గా చెప్తున్నాను. నేను మన జీవితంలో కొన్నిటిని మనం వదులుకోలేము. మన జీవితంలో కొన్ని మనల్ని వదలవు, అర్థమైందండి? మనం వదులుకోలేము కొన్నిటిని. ఇక్కడ ఈ సమాజ మందిరపు అధికారికి ఒక కుమార్తె ఉంది, చిన్న కుమార్తె. ఈ చిన్న కుమార్తెతో ఆ తండ్రికి 12 ఏళ్ల బంధం ఉంది. ఆ బిడ్డ అంటే అపారమైనటువంటి ప్రేమ ఈ తండ్రికి. ఆ బిడ్డతో ఉన్నటువంటి బంధాన్ని వదులుకోవడం చాలా కష్టం. ఈ బంధాన్ని వదులుకోవడం చాలా కష్టం, వర్ణనాతీతం. జీవితంలో ఆ తర్వాత ఎంతో బ్రతికినా ఏం చేసినా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేరు. ఎందుకు మర్చిపోలేరంటే తాను ఒక తండ్రిగా తన కూతుర్ని 12 ఏళ్ల వయసులో ఉన్నటువంటి తనతో అత్యంత ఒక 12 ఏళ్ల పాటు తన బిడ్డను ప్రేమించి తన బిడ్డ యొక్క ఆలన పాలన అన్ని చూసి ప్రతిరోజు తన స్వరం విని తన కళ్ళ ముందు నడిచినటువంటి బిడ్డ తన ముందు లేకపోతే ఆ తర్వాత ఆ తండ్రి 50 ఏళ్ళు బ్రతికిన 50 ఏళ్ళ తర్వాత కూడా ఇంచుమించు 70 ఏళ్ళ వయసులో కూడా తన కూతురు గుర్తొస్తే గుండెల్లో చెప్పలేని బాధే. మన జీవితంలో మీకు ఒక విషయం చెప్తాను. కళలు తెలుసా అంటే మీకు కళలు తెలుసా? మన లైఫ్లో ఎవరైతే మనల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తారో వాళ్ళు మన కళల్లో ఎక్కువ వస్తారు. లైఫ్లో మన జీవితంలో కొంతమంది మనల్ని విడిచి వెళ్ళిపోవచ్చు, కానీ వాళ్ళని మీ కళల్లో నుండి తీయడం ఎవరి వల్ల కాదు. నేను మాట్లాడేది సైన్స్ పరంగా మాట్లాడతాను. ఒక వ్యక్తి మన లైఫ్లో నుంచి వెళ్ళిపోవచ్చు, కానీ నువ్వు ప్రేమించినటువంటి నీ భర్త, భార్య, బిడ్డలో, కుటుంబమో, ఒకవేళ మన వాళ్ళు ఎవరో మన నుంచి దూరంగా వాళ్ళు ఈ లోకాన్ని కూడా
ఉండొచ్చు, కానీ నువ్వు పడుకున్నప్పుడు వారంలో 2-3 సార్లు వాళ్ళు నీ కల్లో వస్తారు. చాలా మంది అనుకుంటారు వాళ్ళు వచ్చి మాట్లాడాలనుకుంటారు, వాళ్ళు వచ్చి మాట్లాడరు నీతో కల్లో, కానీ వాళ్ళు నీ జ్ఞాపకాల్లో మైండ్లో ఉండిపోయారు. వాళ్ళు నీ జ్ఞాపకాల్లో ఉన్న వాటన్నిటిని నీ మైండ్ ఏం చేస్తుంది తెలుసా? నువ్వు పడుకున్నప్పుడు గుర్తు చేస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, వదులుకోలేని బంధం ఆ తండ్రిగా బిడ్డతో ఉన్న బంధం. తన సతమతమైపోతున్నాడు, నలిగిపోతున్నాడు. ఆ నిమిషం, ఆ సమయంలో ఆ తండ్రికి ఉన్నటువంటి వేదన ఎంత భయంకరమైనదంటే అది వర్ణనాతీతమైనది. మన వారు, మనం ప్రేమించేవారు, మన బిడ్డలు, వారు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటాయి మనకు చాలా కాలం. ఈ తండ్రికి ఆ బంధం వదులుకోలేడు, తన బిడ్డతో ఉన్నటువంటి బంధాన్ని. ఈ స్త్రీ దగ్గరకు వస్తే ఆమెని విడిచిపోయినటువంటి, ఆమె వద్దనుకుంటున్న ఒకటి మాత్రం ఆమెను పట్టుకొని ఉంది, అదే రక్తస్రావ రోగం. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. ఒక 12 ఏళ్ళగా ఒక తండ్రికి ఒక బిడ్డతో ఏర్పడినటువంటి బంధం ఎంత గొప్ప బంధమో, ఎంత ప్రేమపూర్వకమైనదో, ఎంత విడిచిపెట్టలేనిదో. ఈ స్త్రీకి 12 ఏళ్ల నుండి ఆమె పడుతున్నటువంటి నరక యాతన, ఈ జబ్బుకి ఈ రోజైనా పరిష్కారం వస్తుందేమో, రేపైనా వస్తుందేమో, ఆ వైద్యుడి దగ్గరికి వెళ్తూ వస్తుందేమో, ఈ సేవకుడి చేత ప్రార్థన చేయించుకుంటే వస్తుందేమో, ఈ యొక్క ఏమంటారు మెడిసిన్ వాడితే వస్తుందేమో, వీళ్ళ సలహా పాటిస్తే వస్తుందేమో అని ప్రతిరోజు కోరుకుంటుంది ఇది పోవాలి అని. ఆమెలో నుండి ఈ జబ్బు పోవాలి. కొన్నిటి వద్దు అని వదులుకున్నా కూడా అవి మనం ఏం చేస్తున్నాయంటే వెంటాడుతూనే ఉంటాయి. విడిచిపెట్టని మొండి జబ్బు. కొన్నిటి మీద అసహ్యమే, బాధే, వేదనే, వద్దనేటువంటి చిరాకే. ఎలా 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 పరిష్కారం, ఎలా విడిపించుకోవాలి, ఎలా బయటికి రావాలి, ఎలా బయటపడాలి, ఎన్ని ప్రయత్నాలు చేసినా విడిచిపోవడం. ఇదే జీవితంలో చాలా మంది జీవితాల్లో చాలా రకాలైనటువంటి సమస్యలు, పోరాటాలు, చీకులు, చింతలు, వేదన, పోరు, ఎడతగినటువంటి పోరులు. ఆ యొక్క సమస్యకి ఎక్కడైనా పరిష్కారం వస్తే మనం ఆలోచన చేస్తే పరిష్కారం కనబడదు. కొన్ని సంవత్సరాల పాటు వెంటాడుతూ వేధిస్తూనే ఉంటాయి కొన్ని సమస్యలు, మొండి సమస్యలు. ప్రతిరోజు అనిపిస్తుంది, అబ్బా ఇది లేకపోతే, ఈ సమస్య లేకపోతే ఎలా ఉంటుందో జీవితం, ఈ పోరాటం లేకపోతే ఎలా ఉంటుందో, ఈ రోగం లేకపోతే ఎలా ఉంటుందో, ఈ వేదన లేకపోతే ఎలా ఉంటుందో అని. కానీ పరిష్కారం లేని విడిచిపెట్టనటువంటి, విడవలేనటువంటి బంధము, విడిచిపెట్టని రోగం. మూడో విషయానికి వెళ్దాం. మూడో విషయాన్ని చూస్తే ఇక్కడ భయం. 2 రకాల భయాలు మనకు కనబడుతుంది. భయానికి కారణం ఏమైంది, ఏంటి భయం అనేది మనం చూస్తే ఇక్కడే మనకు కనబడుతుంది. ఒకటి, ఈమె యేసయ్య దగ్గరికి వెళ్ళి యేసయ్యను ముట్టింది. ఇంకేముంది, ఏమనుకుంది, యేసయ్య దగ్గరికి వెళ్ళి నేను ఆయన ముడితే మాత్రం చాలు, నాకేమొస్తుంది, ఏమొస్తుంది, స్వస్థ వస్తుంది. అయితే ఇక్కడ 2 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఏంటంటే భయానికి కారణం కుటుంబం. ఈ సమాజ మందిరపు భయానికి కారణం ఏంటంటే ఈయన వెళ్తూ ఉన్నప్పుడు యేసయ్యతో కలిసి తన ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు ఈ లోపల ఒకరు వచ్చి చెప్పారు. ఏం చెప్పారు తెలుసా? నీ కూతురు చచ్చిపోయింది, ఆయన వదిలేయా, అయిపోయింది, అంతా ఏముంది, అంతా అయిపోయింది. లాస్ట్లో ఈ డైలాగ్ వేస్తారు. ఎవరైనా చెప్పాలనుకుంటే ఒక బ్యాడ్ న్యూస్ ఏమంటారండి, ఇంకేముందంతా అయిపోయిందంట. అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇతనికి ఒక వార్త వచ్చింది, అంతా అయిపోయింది అనేటువంటి వార్త. బిడ్డ చచ్చిపోయింది, ఇంకేమీ లేదు, ఆశలు అడియాశలు అయిపోయాయి, ఇంకెందుకులే, ఇంటికి వెళ్ళి ఏం చూడు, భూస్థాపన అమ్మాయిని సమాధి చేసే కార్యక్రమాలు ఏమైనా చూస్తాయా అన్నట్టుగా చెప్తున్నారు. కారణం ఏంటి, సమస్య ఎక్కడుంది, సమస్య ఎక్కడ? ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్తానండి. మనం చాలాసార్లు ఇతరులు ధైర్యపరుస్తాం. ఎప్పుడు ధైర్యపరచగలం అని చెప్పేది మంచి పాయింటే, వినండి. ఎప్పుడు ధైర్యపరుస్తాం ఇతరులని? సమస్య వాళ్ళది, నీది కాదు కాబట్టి నీకేమొస్తుంది, నువ్వేం చెప్పగలవు అని ఓదార్చగలవు. కానీ సమస్య నీదైతే ఏమొస్తుందా, ఓదార్పు వస్తుందా, నెమ్మది వస్తుందా? రాదు. ఇప్పుడు సమస్య పక్క వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మనము వాళ్ళని ధైర్యపరచడానికి, వాళ్ళని ఆదరించడానికి ప్రయత్నం చేయగలం. కానీ ఇతరు కూడా సమస్య ఎక్కడ ఉందంటే కుటుంబంలో ఉంది సమస్య ఎక్కడ ఉంది, ఇంట్లో ఉంది సమస్య. ఇతనికి విపరీతమైనటువంటి భయం వచ్చేసింది, బిడ్డ చచ్చిపోయిందని కాదు, లేదు, అవకాశం, ఛాన్సే లేదు. భయం. యేసయ్య అంటున్నాడు, భయపడొద్దు, నమ్మిక మాత్రం స్తోత్రం. హల్లెలూయా. ఏంటి హల్లెలూయా చెప్తాం? హల్లెలూయా. ఇక అవకాశం లేదు, అయిపోయింది, ఇంకా బిడ్డ చచ్చిపోయింది అన్నవాడు యేసయ్య అంటున్నాడు, భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచు, నన్ను నమ్మని చెప్తున్నాడు యేసయ్య. ఇది నన్ను కూడా చెప్తున్నాడు ఆయన. నీ భయం నీ ఇంటిలో ఉందా, నీ కుటుంబంలో ఉందా,
నీ కుటుంబాన్ని బట్టి నువ్వు భయపడుతున్నావా? నీ కుటుంబ పరిస్థితులను బట్టి రోజు భయాందోళనకు లోనవుతున్నావా? నేను యేసయ్య చెప్తున్నాడు, నువ్వు ఆయన దగ్గరకు వస్తే ఈ రోజున భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచు, నన్ను నమ్ము. నువ్వు నమ్మాల్సింది మనుషుల్ని కాదు, నువ్వు నమ్మాల్సింది పరిస్థితులు కాదు, నువ్వు నమ్మాల్సింది ధనాన్ని కాదు, నువ్వు నమ్మాల్సింది ఇంకోటి కాదు, నువ్వు నమ్మాల్సింది యేసయ్యని. ఇక్కడ ఈ రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీకి భయం. ఎవరంటే భయం తెలుసా? సమాజం అంటే భయం. ఆమె యేసయ్య దగ్గరికి వెళ్ళింది. ఎలా వెళ్ళిందో తెలుసా? చాలా విశ్వాసంతో వెళ్ళింది. ఎంత అద్భుతమైన విశ్వాసం అంటే ఇది, నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు మాత్రం కొట్టే చాలు నాకు స్వస్థ వచ్చేస్తుంది. నేనే వెళ్ళి ఆయన అడగాల్సిన అవసరం లేదు, ఆయన అన్న చేతులు ఉంచాల్సిన అవసరం లేదు, ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. నేను వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే నాకు స్వస్థ వస్తుంది. అద్భుతమైనటువంటి విశ్వాసం. కానీ ఈమె విశ్వాసం ఎక్కడుందో తెలుసా? ఎక్కడుంది? ఈ విశ్వాసం ఎక్కడుంది? లోపల ఉంది. బయటకు కనపడినటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం. ఈమె విశ్వాసాన్ని ఈమె లోపల ఉంచుకోవాలనుకుంది. ఎందుకు ఉంచుకోవాలనుకుందో తెలుసా? ఈమె సమాజం అంటే భయం. ఈమె చాటుగా వచ్చి యేసయ్య వస్త్రాన్ని ముట్టుకొని స్వస్థత పొందుకొని చాటుగా వెళ్ళిపోవాలనుకుంది. 10 మందిలో బాహాటంగా బయటకు రావాలని కోరుకోవాలి. కారణం ఏంటంటే సమాజం అంటే. ఎందుకంటే ఆ వ్యాధి ఉన్న వాళ్ళని ఎలా చూస్తారంటే వారు దూరంగా పెడతారు సమాజం. ఆమెని ముట్టుకోవడానికి ఎవరు ఇష్టపడరు. ఆమె అందరితో కలవడానికి వీలు లేదు. ఆమె సమాజంలో అందరి మధ్యలో తిరగడానికి, ఇంకొకరిని ముట్టడానికి ఆమెకు వీలు లేదు. ఆ కాలంలో ఉన్నటువంటి కొన్ని ఏమంటారు అలవాట్లను బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి కల్చర్ని బట్టి సమాజం అంటే. చూడండి, ఆలోచన చేయండి. భయానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అన్ని రకాల భయాలు. ఈ రోజున చాలా మందికి ఈ దౌర్భాగ్యమైనటువంటి సమాజం. సంఘంలోకి వచ్చి ఇక్కడ నిలబడితే మీరు అందరూ నా ఆత్మీయ కుటుంబం, మీరు నా సహోదర సహోదరి అంతే. లేదంటే క్రీస్తు రక్తంలో కడగబడిన రోజునే నా కులం పోయింది. కేవలం దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క వాక్యం బోధిస్తున్నటువంటి నేను దానికి అతీతంగా బ్రతుకుతున్నాను. దేవుని బిడ్డలుగా కొన్నిటిలో నుంచి మనం బయటికి రావాలి. కొన్ని మన చుట్టూ మనకు సంబంధం లేకుండా చాలా మంది మన చుట్టూ మనల్ని కొన్ని ఉచ్చుల్లో నింపేశారు, కొన్ని ఉచ్చుల్లో పెట్టేశారు. వాటిలో నుంచి దాటుకొని బయటకు వస్తేనే దేశం బాగుంటుంది, సమాజం బాగుంటుంది, మన చుట్టూ ఉన్నటువంటి మనుషులుగా మనం అందరం బాగుంటుంది. మంచిది. ఏదేమైనా ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్న సమాజం అంటే ఆమెకు భయం. ఎందుకంటే ఆమె అడగలేకపోవడమే కాదు, రెండోది ఆమెకి అద్భుతమైనటువంటి విశ్వాసం ఉంది. ఆ విశ్వాసంతో ఆమె రహస్యంగా ఆయన వస్త్రాన్ని ముట్టుకొని స్వస్థత పొందుకొని తిరిగి వెళ్ళిపోవాలనుకుంది. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు యేసయ్య మాట్లాడుతూ ఉంటే ఆమె భయపడుతూ ఉంటే ఆమె అంటాడు, అమ్మా భయపడొద్దు, నీకేం కలిగింది? నీకేమి ఇచ్చాను నేను? ప్రియమైన దేవుడు బిడ్డలారా, భయానికి కారణం కుటుంబం, భయానికి కారణం సమాజం. నాలుగోదిగా మనం ఆఖరిగా చూసుకొని మనం ముగించుకున్నాం. ఇక్కడ ఈ యొక్క సమాజ మందిరపు అధికారి యేసయ్య దగ్గరికి వచ్చి అడిగాడు. ఏమడిగాడు తెలుసా? అయ్యా, సావు సిద్ధమై ఉంది, చచ్చిపోయేలాగా ఉంది, నువ్వు ఎక్కడికి రావాలి? ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క ఆఖరిగా మనం చూస్తున్నాం, ఈ సమాజ మందిరపు అధికారి ఆయన వెళ్ళి యేసయ్యని అంటున్నాడు, అయ్యా నువ్వు నా ఇంటికి రాయా, వచ్చి ఏం చేయాలంట? నా కూతురు మరణ పడక మీద ఉంది కదా, ఆమె మీద నీ చేతులు ఉంచయ్యా, ఆమె బాగుపడుతుంది. ఈయన విశ్వాసం. ఈయన విశ్వాసం ఏంటంటే యేసయ్య నా ఇంటికి రావాలి. ఎక్కడి నుంచి? ఆయన ఉన్న దగ్గర నుంచి. ఎన్ని కిలోమీటర్లు ఉందో మనకు తెలియదు, కానీ అన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ నా ఇంటికి వస్తే, నా ఇంటిలో అడుగు పెడితే, నా బిడ్డ దగ్గరికి వస్తే, నా బిడ్డ మీద చేతులు ఉంచి తల మీద ఆయన కానీ సెలవిస్తే నా బిడ్డకి ఏమొస్తుంది? ఇది నా నమ్మకం. ఈ నమ్మకం ఏంటంటే, అయ్యా నువ్వు నా దగ్గరకు వస్తే, నువ్వు నాతో వస్తే, నువ్వు నా దగ్గరకు వస్తే నాకేమొస్తుంది? మేలు జరుగుతుందయ్యా, సమస్యకు పరిష్కారం వస్తుంది. ఇది ఈయన యొక్క విశ్వాసం. కానీ ఇక్కడ ఇంకొక స్త్రీ ఉంది, ఆ రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ. ఈమె విశ్వాసం ఏంటంటే, ఆయన దగ్గరికి నేను వెళ్తాను, ఆయన అసలు అడగాల్సిన అవసరం లేదు, ఆయన నేను ఎంత మాత్రం డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు, వెనుక నుంచి వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే చాలు నాకు స్వస్థ వచ్చేస్తాను. నీ విశ్వాసం. నేను ఆయన దగ్గరికి వెళ్తే నాకేమొస్తుంది? స్వస్థత. కానీ ఇతని విశ్వాసం ఏంటంటే, ఆయన నా దగ్గరకు వస్తే, నా ఇంటికి వస్తే, నా బిడ్డ దగ్గరకు వస్తే నాకు. ఇక్కడ నిలిచి ఉన్నటువంటి మనందరి విశ్వాసం రకరకాలుగా ఉంటాయి. అందరి విశ్వాసాలు ఎలా ఉంటాయండి? ఒకలా ఉండవండి. ఒక్కొక్కరి విశ్వాసం ఒకలా ఉంటుంది. అయితే నేను ఒక మాట చెప్తాను, నీ విశ్వాసం ఏదైనా ఈ రోజున యేసయ్య నీ ఇంటికి రావాలని నువ్వు కోరుకున్నా, యేసయ్య నీ సమస్యకి పరిష్కారం ఇవ్వడానికి ఆయన నీ యొక్క పరిష్కారం కొరకు నీ పనిలో నీ యొక్క సమస్య ముందు నిలిచి ఆయన పని చేయాలని నువ్వు కోరుకున్నా, ఒకవేళ సమస్య ఏదైనా ఎక్కడున్నా నేను యేసయ్య దగ్గరికి వెళ్తాను, నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అడిగితే చాలు, లేక నేను ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే చాలు, ఆ సమస్యకు పరిష్కారం వస్తుందని నువ్వు నమ్మినా, ఒకటి మాత్రం
ఏంటండి? నీ విశ్వాసం ఏదైనా యేసయ్య మీద నీ విశ్వాసం అది ఏ రూపంలో ఉన్నా, ఎలా ఉన్నా, నువ్వు ఏ కలిగి ఉన్నా. ఒక వ్యక్తి అన్నాడు, అయ్యా ఒక మాట మాత్రం సెలవివయ్యా, నా దాసుడు ఏమవుతాడు? స్వస్థపరచబడతాడు. నువ్వు రానవసరం లేదయ్యా, నీ మాట చాలయ్యా. యేసయ్య చూస్తే కొంతమందికి బాగైపోయింది. ఆయన తాకితే ఆడ మీద ఉన్నటువంటి శవాలు లేచాయి. ఆయన మాట సెలవిస్తే చనిపోయి 4 రోజులైనటువంటి లాజరు లేచిపోయి మాట. ఆయన స్పర్శ, ఆయన నుండి విడుదలైనటువంటి జీవం ఎన్నో అద్భుతాలు చేసింది. ఈరోజున ఒక్క మాట చెప్తున్నాను దేవుని సేవకుడిగా, దేవుని వాక్యాన్ని. ఈరోజు యేసయ్యలో నువ్వు విశ్వాసం ఉంచితే, నువ్వు యేసయ్యనందు విశ్వాసం ఉంచితే, నీ సమస్య ఇంటిలో ఉన్నా, నీ సమస్య సమాజంలో ఉన్నా, నీ సమస్య చెప్పుకోగలిగిందైనా, నీ సమస్య చెప్పలేనిదైనా, నీ సమస్య అది ఎక్కడున్నా, అది ఎలాంటిదైనా, ఏ సమస్య అయినా నీకు పరిష్కారం ఇవ్వగలిగిన వాడు యేసయ్య మాత్రమే. నీ సమస్యకి ఆయన దగ్గర పరిష్కారం ఉంది. నీ సమస్యకు పరిష్కారం ఇవ్వగలిగిన వాడు యేసయ్య మాత్రమే. నేను చెప్తున్నాను, కొన్ని మన వల్ల కాదని, మన చెయ్యి దాటిపోయిన సమస్యలు, మన వల్ల కానివి, మనం పోరాడలేనివి, మనము జయించలేనివి మన ముందు నిలబడతాయి చాలాసార్లు. మన వల్ల ఏం కాదు. ఏం చేయాలండి? మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంటుందండి. మనము పోరాడగలిగేవి కొన్ని ఉంటాయి. దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు పోరాడు, నేను చూసుకుంటా అంటే. మనం పోరాడలేని కొన్ని ఉంటాయి. ఆయనే రంగంలోకి దిగాడు. ఇంకొక సందర్భం చూపించి ముగించేస్తాను. యేసయ్య దావీదుకి గొల్యాతు మీద విజయం ఇచ్చాడు, కానీ యుద్ధం చేసింది ఎవరండి? సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అన్నారు. ఎందుకో తెలుసా? యుద్ధంలో నిలబడి పోరాడింది, జనాలకు కనబడింది దావీదు. నేను దేవుడు కొన్నిసార్లు దావీదులాగా ఉంచుతాడు. నువ్వు నిలబడి పోరాడాలి. నువ్వు పోరాడితే నేను సమాజం చూడాలి, దేవుడు నామానికి మహిమ రావాలి. కొన్ని సందర్భాల్లో హిజ్కియా అనబడినటువంటి రాజు 180,000 మంది సైన్యము ఆ పట్టణాన్ని చుట్టుముట్టుంది. 180,000 మంది కంటే ఎక్కువ ఉన్నటువంటి సైన్యం, లక్షలాది మంది సైన్యం, చాలా మంది ఆ పట్టణాన్ని చుట్టుముట్టున్నారు. బయట నుండి అరుపులు వినపడుతున్నాయి. ఏం వినపడుతున్నాయి తెలుసా? లోపల రాజు ఈయన వల్ల కాదు కాబట్టి, ఈయన యుద్ధం చేయలేడు కాబట్టి మందిరంలో కొంచెం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు, గోని పట్టు కట్టుకొని. ప్రభువా, నీవే మాకు ఆధారం అయ్యా, నువ్వు తప్ప వేరొక దిక్కే లేదయ్యా మాకని. అంతే, అక్కడ దేవుడు తప్ప వేరొక అవకాశం, వేరొక మార్గము నుండి వారికి సహాయం అందేటువంటి పరిస్థితే లేదంతే. వారికి కొంత టైం ఇవ్వబడింది. ఈ టైం అయిపోతే ఆ యొక్క లక్షలాది సైన్యం మాత్రం వచ్చి ఈ యొక్క దేశం మీద పడితే వీళ్ళు మొత్తం ఊచకోతకు వస్తారంటే. ఒక రాజుగా ఆయన మీద ఎంత ఒత్తిడి ఉందో, దేవుని సన్నిధిలో గోనె పట్టు కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు వైపు చూసి, దేవుడు హిజ్కియాని యుద్ధానికి పంపలా, పరలోకం నుండి ఒక దేవదూతను పంపాడు దేవుడు. ఒక్క దేవదూత ఆ రాత్రి ఆ యొక్క బయట ఉన్నటువంటి దండులోనికి దిగితే 180,000 కంటే ఎక్కువగా ఉన్న వాళ్ళు ఆ రాత్రి చచ్చిపోయారు. దేవుడు యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది? దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడంటే నిన్ను నిలవబెట్టి ఆయన యుద్ధం చేస్తాడు అనుకున్నాడు. కొన్నిసార్లు దేవుడు పనిచేసే విధానం నీ వల్ల కానప్పుడు ఆయన దిగుతాడు రంగంలో. ఆయన దిగితే అతి భయంకరంగా ఉంటుంది. పగ తీర్చుకోవటం నీ పని కాదు, నా పని అన్నాడు దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మన పక్షంగా పోరాడేది దేవుడు, మన పక్షంగా తీర్పు తీర్చేది దేవుడు. మీరు ఆయన నమ్మండి, ఆయన యందు విశ్వాసం నుంచి నిలబడండి, ఆయన బాటలో నడవండి. దేవుడు మీ పక్షంగా అద్భుతమైనటువంటి కార్యాలు చేసి మీ విశ్వాసమును బట్టి మీ జీవితంలో 100%, 99% కాదు, 95% కాదు, 100% రిజల్ట్ ఇవ్వగలిగారు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి.